నా నా దగ్గర రోజు మా ఇంటికి వచ్చి చాకరీ చేస్తుంటారు. వాళ్ళ ట్రూప్ లో నేను జాయిన్ చేసేసుకుంటాను అని ఇలానే చెప్పారు. ఓకే. ఉమ్. సో అదేంటి సింగర్స్ గురించి ఎందుకు ఇలాగా రోజు మా ఇంటికి వచ్చి చాకరీ చేస్తారు అని ఇలా ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఓకే. సో అది కొంచెం బాధ అనిపించింది. బికాస్ ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా, అంత పవర్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కర్ విన్నర్, ఆయన ఎందుకు ఇలాగా సింగర్స్ గురించి చాక్రీ అన్న వర్డ్ యూజ్ చేసి ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు. అంటే ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని ఏమంటారంటే ఎలిమినేట్ చేశారు కాబట్టి అవును. కావాలని వాళ్ళందరి మీద అలిగేషన్ చేస్తున్నారు అని. అవును, ఆ ఆ కామెంట్స్ కూడా వచ్చాయండి, చాలా సార్లు వచ్చాయి. వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్తారమ్మా? ఆ, కొంచెం వాళ్ళకి ఏమని చెప్తానంటే, నేను చెప్పలేను షోలో ఉన్నప్పుడు ఈ కాంట్రాక్ట్ అన్ని ఉంటే నేను చెప్పలేరు. సో ఎలిమినేట్ అయ్యాక నాకు ఆ ధైర్యం వచ్చింది. నేను చెప్పినట్లుగా ముందు నుంచి కూడా నేను క్విట్ అయిపోదాం అనే థాట్ లోనే ఉండే. కానీ ఆ సైన్ ఒక్కటి చేయడం వల్ల నేను అవ్వలేకపోయాను. సో ఎప్పుడైతే నేను ఎలిమినేట్ చేశారో నేను ఇంకా ఫుల్ ధైర్యం తెచ్చుకొని ఎలా అయినా బయట పెట్టాలి, కెరియర్ పోయినా పర్లేదు కానీ బయట పెట్టాలని నేను ఇంకా అంత పెట్టేశాను. అంతేగాని ఎలిమినేట్ చేశారన్న కోపం లేదండి. ముందు కూడా నేను చాలాసార్లు అయ్యాను, తమిళ్లో వాటిలో ఎలిమినేట్ అయ్యాను. ఎప్పుడు కూడా నేను ఇలా చెప్పలేదు బయట. అవును, అవును. మీది అప్పటి నుంచి కూడా చాలా షోల్లో పార్టిసిపేట్ చేశాను, ఎలిమినేట్ అయ్యాను, ఏ సందర్భంలో కూడా చేయలేదని ఇందాక నుంచి కూడా అంటూ ఉన్నారు. అంటే ఈ ఈ సందర్భంలో పర్టికులర్గా మీరు ఎంత హర్ట్ అయ్యారనేది మీ మాటలను ఉమ్, బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. మరి ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నారా? నేను మళ్ళీ అడుగుతున్నాను అదే మాట. ఉమ్, ఇప్పుడు ఉమ్, సినిమా ఇండస్ట్రీ గురించి మా అందరికీ కూడా తెలుసు. ఉమ్, సో ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళ తండ్రులో తాతలో వాళ్ళు సినిమా హీరోలో ప్రొడ్యూసర్లు అయి ఉంటే తప్ప గెటిన్ కావటం అనేది ఇంపాసిబుల్. ఉమ్, సో సింగర్లు అయినా సరే ముందున్న వాళ్ళతో లాబింగ్ చేయించుకుంటేనో వాళ్ళకి నచ్చితేనో అయితే అవును, తప్ప మిగిలిన సినిమా ఛాన్సులు వచ్చే అవకాశాలు కూడా లేవు. మరి ఉమ్, అలాంటిది ఇవాళ మీరు కష్టపడి ఎదిగి ఈ ఉమ్, పాటల ప్రపంచంలో ఒక అడుగు పెట్టి ఇప్పుడు బయటకు ఉమ్, వచ్చారు, ఈ రకమైన ఆరోపణలు చేశారు. రేపటి నుంచి మీకు ఏ అవకాశాలు రానియకుండా చేస్తారేమో అని నేను, ఉమ్. కానీ ప్రేక్షకుల మత్తుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనుకోండి. కానీ వీళ్ళందరూ కుట్రలు చేసే అవకాశం లేదా? ఉందండి. బికాస్ మీరు చెప్పినట్టుగా చాలా పవర్ఫుల్ నేమ్స్ నేను తీసుకున్నది. సో అదైతే డెఫినెట్లీ ఉంది. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ నేను ముందే చెప్పినట్టుగా నేను ముందే ఆలోచించాను. అఫ్ కోర్స్ నాకు ఇంకా ఛాన్సెస్ రావు, నన్ను ఎక్కడ పిలవరు, దేనిలో కూడా నన్ను ఎంకరేజ్ చేయరా నాకు ముందే తెలుసు. సో ఇంకా కానీ నేను మాట్లాడకపోతే ఇంకెవ్వరు మాట్లాడట్లేదు, ఎవ్వరు కూడా ముందుకి రావట్లేదు. సో ఈ ఒక్క థాట్ తోనే నేను ఇంకా ధైర్యంగా అంతా బయట చెప్పేశానండి. ఓకే. ఇంతవరకు మీరు ఏం సినిమాల్లో పాటలు పాడలేదా ప్రవస్తి? పాడానండి. ఫస్ట్ ఏమో వెల్కమ్ ఒబామా అని, సంగీతం శ్రీనివాస్ గారు ఇది యా, యా, అవును. డైరెక్షన్ చేసింది, మ్యూజిక్ అంతా కూడా చేసింది ఆయనే. సో దానిలో ఒక సోలో సాంగ్ పాడాను. దానికి మెచ్చి మ్యూజిక్ అవార్డు కూడా వచ్చింది, అప్కమింగ్ ఫీమేల్ సింగర్ అని, 2014లో. దాని తర్వాత ఆ, మా నాన్న సూపర్ హీరో మన సుధీర్ బాబు గారి మూవీలో సోలో పాడాను, ఓకే. ఏమిటో ఈ ప్రేమ అని. ఓకే. ఇంకా అనూప్ రూబెన్స్ గారికి కూడా పాడాను, నిదురించు జహాపనాలో హైలెస్ అని ఒక పాట. ఓకే. ఏ ఏ సినిమాలో ఉందమ్మా? నిదురించు జహాపన మొన్న రిలీజ్ అయిందండి, ఒక 3 months బ్యాక్ రిలీజ్ అయింది. నిదురించు జహాపన. ఆ, ఓకే. ఓకే. యా. సో పాడానండి, మహానటిలో కూడా పాడాను. కొన్ని కారణాల వల్ల సోలో సాంగ్ లేదు, బట్ బ్యాకింగ్ వోకల్స్ అంతా కూడా నాది ఉంచారు మూవీలో. ఓకే. అనూప్ రూబెన్స్తో పాడారు. తర్వాత మిక్కీ వెల్కమ్. జే మేయర్ కి పాడాను, వెల్కమ్ ఒబామా సంగీతం శ్రీనివాస్ గారికి పాడాను. ఓకే. ఉమ్. కానీ అంటే మీకున్న టాలెంట్కి ఎక్కువ అవకాశాలు రాలేదు ఇప్పటికి కూడా. రాలేదండి. ఓకే. ఉమ్. సో ఈ వివాదం తర్వాత ఇంకా రాకపోవచ్చేమో కదా? అవును, పక్కా రావు. సో బట్ నేను ఇంకా డిసైడ్ అయిపోయాను కాబట్టి ఇట్స్ ఓకే. నేను ఇంకేమైనా కెరియర్ ఆప్షన్ చూసుకుంటాను, కానీ ఇంకా సింగింగ్ మీద అయితే నాకు ఇంకా పోయిందండి. ఇలాగా ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు, అంత జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఏం చేయకుండా, సో నాకు అది నచ్చలేదు. సో అన్ని డిసైడ్ అయ్యా నేను ఇవన్నీ మాట్లాడాను. ఇప్పుడు మొన్న ఎలిమినేట్ అయిపోయిన రౌండ్, సారీ ఇంకా అది ఇంకా టెలికాస్ట్ కాలేదంటున్నారు కదా. అవ్వలేదు. మీరు ఒక డ్రెస్ విషయంలో అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి పొట్టి బట్టలు ఇస్తే అది ఉమ్, వేసుకుని పాటలు పాడి చాలా ఇబ్బంది పడ్డానన్నారే. అది అవును. అది ఏ పాటమో, ఏ షో అది? యూట్యూబ్లో దొరుకుతుంది అది? అది కూడా ఇంకా టెలికాస్ట్ అవ్వలేదండి, అదొక 2 weeks లో అవుతుంది టెలికాస్ట్ ఆ పాట. ఓకే. ఏ ఏ పాట ఫోక్ పాడి? రౌండ్ అని లాలూ దర్వాజా లస్కర్ సాంగ్ వచ్చింది నాకు.
సో దానికి కనీసం ఆ వీడియోలో ఉన్న డ్రెస్ ఇచ్చినా బాగుండేది, కానీ ఏదో ఒక వెరీ చీప్ సారీ ఒకటి ఇచ్చి పొట్టిగా కట్టుకోవాలి ఇక్కడంతా కనిపించాలి అని చెప్పారు. దానికి చాలా ఇబ్బంది పెట్టారు. సో ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది, ఇంకొక 2 వీక్స్ లో బయటికి వస్తుంది, అందరు చూస్తారు. ఓకే. హ్మ్. ఇది ఫుల్లీ ఫోర్స్డ్ బై జ్ఞాపిక డైరెక్షన్స్ వాళ్ళే ఈ డ్రెస్, అవును, అవును, పర్టికులర్గా ఈ డ్రెస్ విషయం. అవును. ఇప్పుడు మిగిలిన సింగర్లందరూ విల్లింగ్తోనే వేసుకుంటున్నారా డ్రెస్సెస్ అన్ని? మిగిలిన వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి నా దగ్గర కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. నాకు ఇది నచ్చట్లేదు, ఎందుకు ఇలా స్లీవ్లెస్ ఇచ్చారు, నేను ఇలా వేసుకోను, ఫిట్టింగ్ బాగాలేదు అని చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే. సో ఆల్మోస్ట్ అందరూ డ్రెస్ విషయంలో మాత్రం ఆల్మోస్ట్ అందరూ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీకు కొన్ని కాల్స్ వస్తున్నాయంట కదా, ఏమన్నా లైవ్లో మాట్లాడుతున్నారని, అది థ్రెట్నింగ్ కాలా లేకపోతే తెలిసిన వాళ్ళేనా? లేదండి, తెలిసిన వాళ్ళే. అంటే ఓకే. ఏమైంది అది ఇది, హౌ ఓకే. ఆర్ యూ అని చాలా మంది చెక్ చేసే వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఓకే. 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 అదే దానివల్లే బ్రేక్ అవుతున్నట్టుంది. అవును, దానివల్ల స్క్రీన్ పోతుంది. యా, ఫైనల్గా ఏం చెప్తారు ప్రవస్తి? ఇవాళ మీకు సపోర్ట్గా మేమందరం ఉన్నాము. హ్మ్. సో ఎంత మేము సపోర్ట్ ఉన్నా కూడా మీరు అలిగేషన్ హ్మ్. చేసిన సింగర్ సునీత కావచ్చు, చంద్రబోస్ హ్మ్. కావచ్చు, కీరవాణి కావచ్చు, మాకంటే పవర్ఫుల్ వాళ్ళు. అవును, సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అవును. ఎందుకంటే మీరన్న ఈ సింగింగ్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇక హ్మ్. టీవీ షోల్లో చూసిన వాళ్ళే, టీవీలోని వాళ్ళే, సినిమాల్లోని వాళ్ళే, అన్నిట్లోనూ వాళ్ళే. అవును. సో వాళ్ళని ఎలా ఫేస్ చేయబోతున్నారు రేపు అని? ఆ, నేనైతే కొంచెం అఫ్ కోర్స్ భయం ఉంటుంది, పెద్ద పెద్ద పేర్లను ఎక్స్పోజ్ చేశా, సో ఏమైనా కావచ్చు అన్న భయం అయితే ఉంది నాకు. కానీ జస్టిస్ కోసం అయితే నేను ఎంతైనా మాట్లాడతాను, ఏదైనా చేస్తానండి. బికాస్ నాలా ఇంకెవ్వరు కూడా సఫర్ అవ్వకూడదు. అసలు ఈ రియాలిటీ షోస్ అనేవి ఇంకా రాకూడదు అని నా గోల్ అసలు. బికాస్ చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ కెరియర్ గురించి ఆలోచించి భయపడి బయటికి రాకుండా ఉండిపోయారు. సో నేను వచ్చాక ఇప్పుడు వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతున్నాను నేను చెప్పినట్టుగా. సో అదొక్కటే, ఆడియన్స్ అందరు కూడా ఇలాంటి ఫ్రాడ్ షోస్ కానీ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకుండా జస్టిస్ ఎవరైనా మాట్లాడినప్పుడు సపోర్ట్ చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని అంతా కూడా వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకుంటారని నేను ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్. సో అదొక్కటి అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అవును. ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈటీవీని ఎవరు రన్ చేస్తున్నారమ్మా? ఆ, నాకు తెలియదండి అంత, ఎవరు సరే, ఓకే. నడిపిస్తున్నారో ఈటీవీ తెలియదు. యాజమాన్యం అంటే రామోజీరావు గారి తర్వాత ఎవరు చూస్తున్నారు అనేది మనకు ఐడియా లేదు. తెలీదు, యా. సో వాళ్ళకి కానీ ఈ కాసేపట్లో ఈ వీడియో ఇప్పుడు మీరు మాట్లాడిన ఈ లైవ్ షో కూడా హ్మ్. యూట్యూబ్లో సునీత కానీ, చంద్రబోస్ హ్మ్. కానీ, కీరవాణి కానీ వీళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అవును, షేర్ డెఫినెట్లీ, చేస్తారు, యా. ఇదిగో ఈ అమ్మాయి అవును, ఇట్లా మీ మీద అలిగేషన్ చేసిందని అవును. వాళ్ళందరికీ. ఎందుకంటే కాసేపు హ్మ్. వాళ్ళు మీరు డైరెక్ట్గా ఫేస్ చేసినట్టే. ఆ హ్మ్. ముగ్గురికి మీరు పర్టికులర్గా ఒక్కొక్క వ్యక్తికి ఏమని చెప్తూ ఉన్నారు, ఏమని సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ సునీత గారికి ఇలాగా ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ చేయొద్దు. అండ్ వాళ్ళు ఒక ట్రై చేస్తున్నారు, మంచిగా పాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా తొక్కడానికి ట్రై చేయొద్దు. వేరే వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేసి పక్కన ఇంకొకరిని దరిద్రంగా ట్రీట్ చేసి అలా చెయ్యొద్దు. ఇంకా చంద్రబోస్ సార్ ఏమో ఆయనకు నచ్చిన రికమెండెడ్ క్యాండిడేట్స్ ని తీసుకొచ్చి వీళ్ళు పక్కా ఫైనల్స్ లో ఉండాలి అని ఇలా రెఫర్ చేయొద్దు రియాలిటీ షోస్ లో. అండ్ కీరాని సార్ ఇలాగా కొంచెం కింద ఉన్న సింగర్స్ గురించి అలా మాట్లాడి డౌన్ చేసి మాట్లాడడం కానీ, చాకరీ అనడం కానీ, సింగర్స్ గురించి అలా మాట్లాడద్దు. సో ఈ మూడే, ఇవే చెప్తాను, ఇంకేం లేదండి, ఇవి ఒక్కటి ఇవే. నేను కీరవాణి గారి గురించి నిన్న ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసానమ్మా. మీతో పాటు సింగర్ ఉంటారు హారిక నారాయణ్. హా, యా. ఆమె ఒక ప్రైవేట్ సాంగ్ ఏదో చేసింది కష్టపడి. ఆమె ఓకే. పాట పాడింది, ఆమె యాక్ట్ చేసినట్టు ఉంది. ఉమ్. ఆ పాటని కీరవాణి గారి చేత లాంచ్ చేయించింది. ఉమ్. లాంచ్ చేయటానికి కీరవాణి గారికి ఆ పాట ట్యాబ్ ఇచ్చి చూడండి సార్ అని చెప్పి ఇచ్చినప్పుడు అక్కడ ఉమ్. ఆయన బిహేవియర్ చూశాను నేను బేసిక్గా. ఉమ్. ఆయన ఉమ్. వయసుకి మీలాంటి వాళ్ళందరినీ పిల్లలకు సొంత కూతురులాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అవును. మరి హారికా నారాయణ మీలాగా ఇబ్బంది పడిందో లేదో నాకు తెలియదు, నా వీడియో చూసిన యాజ్ ఎ వియర్గా నాకు భలే ఇబ్బంది అనిపించింది. కనీసం ఆ పిల్లని ఉమ్. కూర్చోమని ఉమ్. కూడా అనట్లా. ఉమ్. ఇప్పుడు అమ్మాయి చాలాసేపు నుంచునే ఉంది పాపం, నుంచుని పాట మొత్తం అయ్యో. చూపిస్తుంది. రా మా కూర్చో అని కూడా అనట్లేదు ఆయన. బాగుంది ఉమ్. బాగుంది, నువ్వే చేసావా, ఇట్లా ఇట్లా ఉంది బిహేవియర్. అవును. ఒకసారి అది తీయటానికి ట్రై చేస్తున్నాను, అంతే ఉంటుంది ఆయన బిహేవియర్ అంతా కూడా ఎవరి దగ్గరైనా.
అంతే అండి, అక్కడ కూడా సేమ్. ఓన్లీ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ తో మాత్రం కొంచెం క్లోజ్ గా మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి చూసారంట అన్నమయ్య పాట పట్టాభిషేకం వాటిలో. సో ఓకే. ఓన్లీ వాళ్ళతోనే కొంచెం క్లోజ్ గా మాట్లాడడం కానీ, జడ్జ్మెంట్ లో కూడా వాళ్ళు కొంచెం సాఫ్ట్ కామెంట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి. కానీ వేరే వాళ్ళని ఎవరిని కూడా అసలు అంత చూడడం కానీ ఏం లేదు. అంటే ఆయనకి నచ్చాలి అంతే. ఆయనకు నచ్చాలి. ఆయన సినిమాల్లో, ఆయన మ్యూజిక్ కండక్ట్ చేసిన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వాలన్నా సరే ఇదే ధోరణి ఉంటుందా? టాలెంట్ని బేస్ చేసుకుని ఉండదా? ఆ, ఏమండి, బికాస్ ఇప్పుడు ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక బ్యాచ్ అయితే ఉన్నారు. ఆ బ్యాచ్ లో బయట వాళ్ళని అయితే అస్సలు రానివ్వట్లేదు, కొత్త వాళ్ళని. ఉన్న వాళ్ళే పాడుతున్నారు, వాళ్ళే ఇంకా అన్ని మూవీస్ లో పాడుకుంటూ వస్తున్నారు. సో బయట వాళ్ళకైతే ఛాన్స్ లేదు. సో ఇంకా బ్యాచ్ అంతా కూడా నచ్చిన వాళ్ళే ఉంటారు కదా. ఓకే. ఆ, యా, ఇది ఒక వీడియో అమ్మా, నేను ఇది సోషల్ మీడియాలో చూసింది. ఓకే. హారికా నారాయణ సింగర్ ఈ మధ్య చాలా మంచి సాంగ్స్ పాడింది. ఆ పిల్ల మీలాగానే అవును, చాలా మంచి బాగా సింగర్. పాడుతుంది. సొంత ప్రైవేట్ ఆల్బమ్ ఏదో స్టార్ట్ చేసి ల్యాప్టాప్లో తీసుకొచ్చి కీరవాణి గారికి, మరి ఆయన ఇంట్లోనో లేకపోతే షూటింగ్ సెట్లోనో నాకు తెలియదు, అది చూపిస్తూ ఉంటే ఆ అమ్మాయి అలా చేతులు కట్టుకుని నుంచునే ఉంది. ఈయన ల్యాప్టాప్లో చూస్తూ ఉన్నాడు. కనీసం పక్కన కూర్చోబెట్టుకోవచ్చు కదా. ఆ అమ్మాయి మీలాగానే భయంగా పాపం మళ్ళీ రేపొద్దున ఈయంతో ఎక్కడ తేడా కొడితే రేపొద్దున సినిమాలో ఛాన్స్ ఇవ్వడానికి భయంతో అన్నట్టుగా చూస్తుంది ఆవిడ. అది చూడగానే ఎవరికైనా అదే కోపం. అది బేసిక్గా ఒక ఇండిపెండెంట్ సాంగ్ని ఆమె తయారు చేసింది, కష్టపడి తీసుకొచ్చి ఆయనతో పెద్ద డైరెక్టర్ కదా అని లాంచ్ చేసింది. బహుశా ఆయన సినిమాల్లో కూడా ఆవిడ పాటలు పాడి ఉండొచ్చు, ఆ గౌరవంతో వచ్చింది పెద్ద డైరెక్టర్ కదా అని. సరే, మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు మొక్కుతారు, గౌరవంగా నుంచునే ఉంటారు. కూర్చోమని అనకపోయినా సరే నుంచునే ఉంటారు. కొంతమంది కూర్చోమన్నా కూడా కూర్చోరు గౌరవార్థం. అయినా సరే ఎప్పుడైనా సరే హుందాతనం ఏంటంటే ఎదుటివాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నన్ను ముందు కూర్చోబెట్టి మాట్లాడటం అనేది గౌరవం. ఇప్పుడు ఆ హారికా నారాయణని చూశారు, ఆ అమ్మాయి మంచి సింగర్ ఎదుగుతోంది. కీరవాణి ఆమె పట్ల బిహేవ్ చేసిన తీరు బహుశా ఆ అమ్మాయి చెప్పుకోలేకపోవచ్చు. ఇప్పుడు నేను అన్న మాటలను కూడా ఆవిడ ఖండించవచ్చు, అలా ఏం లేదు నేనే నుంచున్నాను. కానీ ఎక్కడన్నా బాగుందా? సోఫాలో కూర్చుని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు ఆ అమ్మాయికి. కూర్చోమనొచ్చు కదా. ఓకే, ఆమె స్టార్టింగ్ వద్దంటుంది, నేను కూర్చోను సార్, మీలాంటి పెద్దవాళ్ళు కదా, గొప్పవాళ్ళు కదా, కూర్చోని అని ఉంటుంది. నీకెందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రవస్తి చెప్పింది, ఇంకా వేరే సింగర్తో ఈ కొత్తగా లేటెస్ట్గా వచ్చిన ఈ వీడియోలో చూస్తుంది, రెండు ఇంచుమించు అదే కనిపిస్తుంది. అంటే మన దగ్గర పాడటానికి వచ్చిన సింగర్లు అంటే అంత లోకువ, అంత చులకన. ఇంకా ఎలా ఉంటుందమ్మా కీరవాణి గురించి ఇంకెవరు చెప్పాలనుకుంటున్నారా? ప్రవస్తి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇంకేం లేదు సార్. యాక్చువల్లీ ఆయన రావడం కూడా బాగానే కొంచెం జోక్స్ వేస్తూ ఉంటారు. కానీ ఇలా మాట్లాడడం, ఇలాంటి కామెంట్స్ ఇవ్వడము, ఇంకా నేను చెప్పినట్టుగా ఓన్లీ కొంతమంది కంటెస్టెంట్స్ తో మంచిగా ఉండడం, వేరే వాళ్ళు అసలు ఉన్నట్టు కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు అక్కడ. సో ఇది ఒక్కటే కానీ ఇంకా ఏం లేదు సార్ కిరాణి సార్ గురించి. యా, థ్యాంక్ యూ ప్రవస్తి, థ్యాంక్ యూ. మీరు కెరీర్లో ముందుకెళ్ళాలి, కెరీర్ని మాత్రం వదిలిపెట్టకూడదని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాతే బహుశా ఈ ఆరోపణ చేసినట్టున్నారు. కానీ ఇవాళ ఎంటైర్ సొసైటీ ప్రవస్తికి అండగా నిలవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్నో ఆశలతో ఈ సింగింగ్ ప్రపంచంలోకి వచ్చి తన భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంది. అలాంటి భవిష్యత్తుని చంపేయకూడదు. ఇలాంటి బిహేవియర్తో హర్ట్ చేసి ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా పోతుంది. ఎవరైనా సరే వాళ్ళని అవమానిస్తే, ఏదో ఒక క్రియేటివిటీతో కూడిన ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, అది డ్యాన్స్ షో కావచ్చు, సింగింగ్ షో కావచ్చు, లేకపోతే రాసే రచయితలు కావచ్చు, పాడే ఈ సింగర్స్ కావచ్చు, నటించే నటులు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా హర్ట్ చేయకూడదు.